ఓటింగ్ అయిపోయింది. బ్యాలెట్ బాక్సుల్లో తీర్పు రిజర్వ్ అయి ఉంది. 4వ తేదీనే ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఎన్నికలు జరిగిన తీరు, ఈసీ వ్యవహార శైలిపై రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తుందనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాను. అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఓటమి భయంతో మీరు అంబటి మీ నాయకులందరూ ఈరోజు ఎన్నికల కమిషన్ని ముందుగానే ఓటమి భయంతో వారి మీద నెపం నెట్టుతున్నారు. అంపైరింగ్ సరిగ్గా లేదని చెప్పి 5 సంవత్సరాలు మీ అంపైర్లను పెట్టుకొని నాట్అవుట్ అన్నింటినీ అవుట్ గా చేసింది మీరు కదా. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కదా. దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఈరోజు ఓటమి భయంతో ప్రతిపక్షాలని, ఎన్నికల సంఘాన్ని, అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో దీపావళి జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఎంపైర్లంతా, మీరు అనుకుంటున్న ఎంపైర్లంతా కథ అయిపోయింది. ఇప్పుడు మంచి ఎంపైర్లు ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.